నమస్తే, వెల్కమ్ టు నేటి ధాత్రి. నేను మీ పవన్. 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో కులాల మధ్య చిచ్చు ఇంకా ఆగడం లేదు. కులాల మధ్య గోడలు ఇంకా కూలటం లేదు. వాటిని రెచ్చగొట్టేటోళ్ళు రెచ్చగొడుతూనే ఉన్నారు, రెచ్చిపోయేటోళ్ళు రెచ్చిపోతూనే ఉన్నారు. అధిక జనాభా ఉన్న వాళ్ళు తక్కువ జనాభా ఉన్న వాళ్ళకి ఊడిగం చేస్తున్నారు. రిజర్వేషన్ పరంగా చూసుకున్నా, ఓపెన్ కేటగిరీలో చూసుకున్నా కానీ సామాన్యులకు దక్కాల్సిన మొత్తం ఒక అగ్రవర్ణానికి మాత్రమే లభిస్తుంది. ఎందుకు రాజకీయ అసమానతల మధ్య కులాల కుంపటి? కులాల గోడల్ని నిర్మించింది ఎవరు? వాటిని కూల్చేది ఎవరు? వాటిని విభజించి ఆ రాజకీయ గోడల్ని, కులాల గోడల్ని అధిగమించి రాజకీయం చేయాలంటే అలాంటి బలమైన నాయకుడు కావాలంటే ఎవరు రావాలి, ఏం చేయాలి? ముఖ్యంగా యువతలో ఈ సందేహం ఎప్పటి నుంచో మొదలైంది. అయితే రాజకీయంగా కులాల మధ్య కుంపటి, కొంతమంది అగ్రవర్ణాలు కావచ్చు, అణగారిన వర్గాలు కావచ్చు, కులాల మధ్య గొడవలను లేపుతున్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే అసమానతలు ఆగవు, కులాల మధ్య గోడలు కూలవు. గోడలు కూలవు. ఎందుకు కూలుతాయి చెప్పు? గొడవలు వస్తాయి, గోడలు కూలవు. గొడవలు రాకపోతే కొన్ని వర్గాల వారు ఆ కులాల మధ్య చిచ్చు రేపి గొడవలు పెట్టించి అదే కులం వాళ్ళు అణగదొక్కే విధంగా తయారు చేస్తారు. ఇది మన 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఇంకా కులాల మధ్య కుంపటి ఆడటం లేదు. కొంతమంది కులాలు ఈ కులాలను చెడగొట్టి వాళ్ళ మధ్యలో చిచ్చుపెట్టి ఆ కులాలకు మాత్రమే సామ్రాజ్యాధికారం. ఇది 7 దశాబ్దాల స్వతంత్ర భారతంలో జరుగుతున్న రాజకీయ కులాల కుంపటి. మార్చాల్సింది మన మైండ్ సెట్. ఎందుకంటే అగ్రవర్ణాల వారు అధికార ఆశ ఉంటుంది, వాళ్ళకి అధికార ఆశావాహులు. కానీ నిమ్న వర్గాల వాళ్ళకు అంటే ఊడిగం చేయాలి, వాళ్ళకు బానిసత్వం ఉండాలి, వాళ్ళు చెప్పింది మనం చెయ్యాలి అంతే. అది అగ్రవర్ణాల వారు నిమ్న వర్గాల వారికి చేసిన లెక్క. ఇది ఎప్పటి నుంచో గత తరతరాలుగా వస్తుంది. ఇప్పటివరకు మన తెలుగు రాష్ట్రాలు చూసుకున్నట్లయితే వాళ్ళదే రాజ్యాధికారం. మరి అణగారు వర్గాలు, పేదవాళ్ళు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, వీళ్ళకేమైంది? వీళ్ళకి పరిపాలన చేత కాదా? ఎందుకు చేత కాదు? ఎందుకంటే అది తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం అని మనం నమ్ముతున్నాం కాబట్టి వాళ్ళు ఎక్కి మన నెత్తి మీద కూర్చుంటున్నారు. ఒక్కసారి మనం తిరగబడితే ఏ వర్ణాలు ఉండవు, అన్ని వర్ణాలు వర్ణంల రంగుల్లో కలిసిపోతాయి. కానీ మనం తిరగబడటానికి వాళ్ళు మన మధ్య చిచ్చు పెడుతున్నారు. జస్ట్ నిప్పు అంటించి పెడితే చాలు, మనకు మనమే ఆహుతి చేసుకుంటాం, వాళ్ళు మాత్రం పండగ చేసుకుంటున్నారు. ఇది మన స్వతంత్ర భారతంలో 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఇంకా ఆరిపోని కులాల మధ్య చిచ్చు నిప్పు. ఎన్ని చెప్పుకున్నా తక్కువే. చదువుల పరంగా కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, క్రీడా పరంగా కావచ్చు, ఎక్కడ చూసినా ఈ అణగారిన వర్గాలు కాదు, అధికార వర్గాలు ఎవరైతే ఉన్నాయో, రాజకీయ వర్గాలు, ఒక కులానికి చెందిన రాజకీయం చేసే వాళ్ళకు ఇది బాగా కలిసి వచ్చే అంశంగా వాళ్ళు అనుకుంటారు. వాళ్ళు పరిపాలించాలి, మనం వాళ్ళ కింద బానిసగా ఉండాలి. ఇది అలా తయారు చేసుకున్నారు మనం ఏం చేసినా కానీ వాళ్ళు ప్రశ్నిస్తారు మనల్ని. కానీ వాళ్ళని ప్రశ్నించే అధికారం మనకెక్కడ వస్తుందో అని వాళ్ళు అదే తరతరాలుగా నిర్మించుకున్న గోడ, దాన్ని కంటిన్యూ చేస్తున్నారు వాళ్ళు. మనం ఆ గోడల్ని కూల్చడానికి వచ్చిన ప్రతిసారి వాళ్ళు మన గోడల్ని కూల్చి మన మధ్యన కుంపటి పెడుతున్నారు. అవసరాన్ని బట్టి ఉన్నత వర్గాలు అందించే రాజకీయ క్రీడలు. ఓవైపు రిజర్వేషన్లు వద్దని అంటారు, మరోవైపు అగ్రకులాలకు 10% రిజర్వేషన్ పొందారు. స్వాతంత్రం వచ్చి 75 గడుస్తున్న రిజర్వేషన్లు ఎందుకంటారు? బీసీలకే చిచ్చు పెడతారు. బీసీలు ఒకరినొకరు కలవకుండా చేస్తారు. అందరికీ సమాన అవకాశాలు అందాలంటారు. ఎన్నికలప్పుడు టికెట్లు అగ్రవర్ణాలకు తీసుకుంటారు. ఎన్నికల్లో ఓడినా గెలిచినా ఆ నాయకులు బతికున్నంత కాలం టికెట్లు వాళ్ళే తీసుకుంటారు. బీసీలను నిలబెట్టి ఓడిస్తారు. ఆ సమయంలో ఓసీలంతా ఒకటైపోతారు. బీసీలను రెచ్చగొట్టి బీసీలనే ఓడిస్తారు. డబ్బు రాజకీయం పెరిగిన తర్వాత బీసీల రాజకీయానికి విలువ లేకుండా చేశారు. టికెట్లు ఇచ్చేటప్పుడు ఎంత ఖర్చు చేస్తామని అడుగుతుంటారు. ఇది ఇక్కడ మనం 3 పాయింట్లు అర్థం చేసుకోవాలి. ఓవైపు రిజర్వేషన్లు వద్దనంటారు. స్వాతంత్రం వచ్చి 75 గడుస్తున్న రిజర్వేషన్లు ఎందుకంటారు? మరి రిజర్వేషన్ లేకుండా ఎందుకు? ఏం చేయాలి? రిజర్వేషన్లు అంటే జనాభా పరంగా రిజర్వేషన్లు, ఇటు ఎడ్యుకేషన్ కావచ్చు, ఇటు పాలిటిక్స్ కావచ్చు, అటు ఎంప్లాయ్మెంట్ పరంగా కావచ్చు, రిజర్వేషన్లు ఉండాలి. జనాభా పెరుగుదల కొద్దీ వాళ్ళలో పోటీతత్వం పెరుగుతుంది. అప్పుడు అందరికీ ఉద్యోగాలు ఇవ్వలేదు కదా, అలా రిజర్వేషన్ అవసరం.
బీసీలను ఒకరినొకరు కలవకుండా చేస్తారు. ఇది బీసీల నుంచి సమస్య కాదు, ప్రతి కేటగిరీలో ఇదే ఉంది. బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, మైనారిటీ కావచ్చు. వీళ్ళలో ఒకరికొకరే గొడవలు ఉంటాయి, గొడవలు సృష్టిస్తారు కొన్ని వర్గాల వారు. ఇవన్నీ అందరికీ సమాన అవకాశాలు అందాలంటారు. ఎక్కడ సమాన అవకాశాలు? అందరికీ సమాన అవకాశాలు వస్తాయి. ఇప్పటివరకు మన తెలుగు రాష్ట్రాలు చూడండి, రాష్ట్రంలో బీసీలు తక్కువ మంది అనుకుంటాం మన నాయకులు, కానీ బీసీలలో నాయకులు చాలా మంది ఉంటారు. అగ్రవర్ణ నాయకులు మాత్రమే ఇప్పటిదాకా రాజ్యాధికారం వెళ్ళారు, కానీ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు వీళ్ళు వాళ్ళ కింద ఊడిగం చేస్తున్నారు. ఎన్నికలప్పుడు టికెట్లు అగ్రవర్ణాలకు తీసుకుంటారు, అది వాళ్ళకు తరతరాలకు వస్తున్న ఆచారం, అది ఫాలో అవుతున్నారు, మనల్ని బలిపశువుని చేస్తున్నారు. ఎన్నికల్లో ఓడినా గెలిచినా ఆ నాయకులు బతికున్నంత కాలం టికెట్లు వాళ్ళే తీసుకుంటారు. అగ్రవర్ణాలు గెలిచినా ఓడినా తర్వాత రాబోయే రోజుల్లో కూడా టికెట్లు వాళ్ళకే కేటాయిస్తారు. ఎందుకంటే ఆల్రెడీ సంపాదించి పెట్టుకున్నారు. డబ్బు, రాజకీయ పరపతి వాళ్ళకు ఉంటుంది. అణగారు గారికి ఏముంటుంది? టికెట్ ఇచ్చిన మనమే ఓడగొట్టుకున్నాక మనకు ఆ ఐకమత్యం లేదు, వాళ్ళ ఐకమత్యం ఉంది. ఆ ఐకమత్యం లేని రోజులు వాళ్ళ దౌర్జన్యం మన మీద కొనసాగుతూనే ఉంటుంది. బీసీలను నిలబెట్టి ఓడిస్తారు. మనలో మనకే నిప్పు పెట్టినప్పుడు ఇంకా మనకి ఎక్కడికి వస్తుంది ఆ స్వాతంత్రం? మనం బానిసత్వానికి అలవాటు పడిపోయాం. బీసీలను నిలబెట్టి ఓడిస్తారు, మనల్ని మనం ఓడించుకుంటున్నాం. ఆ టైంలో మన మధ్యకు వచ్చి వాళ్ళు సందుల్లో పందులు దూరినట్టు మన మధ్యలో దూరి మన మధ్యలో గొడవ పెడతారు, మనల్ని ఓడించుకున్నట్టు చేసేస్తారు. మన ఓటు కూడా వాళ్ళ వైపు వెళ్ళేలా తిప్పించుకుంటారు. అది వాళ్ళు చేసే రాజకీయం. ఆ రాజకీయం మన వాళ్ళకి రాదు. వాళ్ళు తక్కువ జనాభా ఉన్నా కానీ వాళ్ళకి యూనిటీ ఉంటుంది, కానీ మనకు ఆ యూనిటీ లేదు. ఆ యూనిటీ ఉంటే ఇప్పటిదాకా వాళ్ళ రాజకీయ కింద మనం ఎందుకు బానిసగా బతుకుతాం? మనకు ఒక సామ్రాజ్యం నిర్మించుకుంటాం కదా. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు మన రాష్ట్రంగా దేశంలోనే అత్యధిక జనాభా కలిగిన ఈ 3 వర్గాలు, వీళ్ళకు రాజ్యాధికారం స్థాపన ఎక్కడ లేదు. ఎక్కడ చూసినా కానీ వాళ్ళదే రాజ్యాధికారం. మనలో ఐకమత్యం లేకపోవడమే వీటన్నిటిని వాళ్ళు ఉపయోగించుకుంటారు. మనలో ఐకమత్యం ఉంటే వాళ్ళెంత, అది తక్కువ జనాభా వాళ్ళది. డబ్బు రాజకీయం పెరిగిన తర్వాత బీసీల రాజకీయానికి విలువ లేకుండా చేశారు. టికెట్లు ఇచ్చేటప్పుడు ఎంత ఖర్చు చేస్తామని అడుగుతుంటారు. ఈ రాజకీయ పరంగా డబ్బు ఖర్చు అవుతుంది కాదనట్లేదు, కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీ జనాభాలో డబ్బు పరపతి ఎంతగా ఉంటుంది. కానీ రాజకీయంలో గత తరతరాలుగా వాళ్ళు రాజకీయం చేస్తున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర చాచనంత డబ్బు ఉంటుంది. అణగారి వర్గాల దగ్గర ఏముంటాయి డబ్బులు? టికెట్ ఇస్తా ఎంత ఖర్చు చేస్తాను అడుగుతారు. ఈయన దగ్గర ఏముంటుంది ఖర్చు చేయడానికి? ఎలక్షన్ అప్పుడు కూడా ఆయన కింద పనిచేసే ఆయన కోసం ఖర్చు చేస్తాడు తప్ప ఈయన కుటుంబం కోసం ఏం చేయడు. ఎలక్షన్ వస్తే చాలు ఈయన సర్వస్వం అమ్ముకొని ఆ నాయకుడిని గెలిపించడానికి ఈయన ఊడిగం చేస్తుంటాడు. కానీ ఎలక్షన్లు అయిపోయాక కనీసం పట్టించుకోరు. అలాంటి నాయకులు మన రాజకీయాల్లో కులాల మధ్య చిచ్చు పెడుతుంటారు. ఆ బీసీ నాయకుడి వల్ల సమాజానికి ఎంత మేలు అనేది చూడడం లేదు. బీసీలలో గొప్ప నాయకులున్నా డబ్బు తూకం వేస్తున్నారు. ప్రతి కేటగిరీలో గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు, గొప్ప గొప్ప మానవతావాదులు ఉన్నారు. అలాంటి వాళ్ళకు డబ్బు అనేది లేదు. ఆ డబ్బు ఉన్నా కానీ మన మధ్య గొడవ పెట్టి ఆ గొడవల వల్ల వాళ్ళు గెలుస్తున్నారు తప్ప మనకు ఒరిగింది ఏమి లేదు. అక్కడ రాజకీయాలలో బీసీ అనగదొక్కుతూనే ఉంటారు. సామాజిక న్యాయం అనే సొల్లు చెప్తుంటారు. ఈ ప్రతి ఒక్క చోట ఇది ఉంటుంది సొల్లు చెప్పడం. సామాజిక న్యాయం, అందరూ సమానం, కానీ కొందరు మాత్రమే పరిపాలిస్తారు. అందరికీ హక్కులు కావాలి, అందరికీ విద్య కావాలి, కానీ కొందరు మాత్రమే హైయర్ స్టడీస్కి వెళ్తారు, కొందరికి మాత్రమే అత్యధిక అంటే ఇవి రాజకీయంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, సీఎంలు కొందరికి మాత్రమే దక్కుతుంది. అది కూడా అగ్రవర్ణాల వారికే. సమాజంలో అందరూ ఒకటైన మాయమాటలు చెప్తారు, దళితులను గుడుల్లోకి రానివ్వరు. ఇంకా మీరు నమ్ముతారా? 75 ఏళ్ళ స్వతంత్ర భారతంలో ఇంకా దళితులను గుడి బయట నిలబెడుతున్నారు. అది మీకు నమ్ముతారా? ఖచ్చితంగా నమ్మి తీరాల్సిందే. ఇప్పటివరకు మన తెలుగు రాష్ట్రాల్లో కాదు, యావత్ మన ఇండియాలో కొన్ని ప్రాంతాల్లో దళితులను కనీసం గుడి లోపలికి కూడా రానివ్వరు. విఐపి దర్శనాలను వింటుంటాం కదా, బలిసినోడికి విఐపి దర్శనాలు, మరి బక్క చిక్కినోడికి సామాన్య దర్శనం. ఎరుకు గంటలు వేచి ఉండాలి. ఎందుకంటే మన దగ్గర డబ్బు లేదు, పరపతి లేదు. అగ్రవర్ణాలకు పరపతి, వాళ్ళ కోసం ఇది విఐపి కొత్త కేటగిరీ విధించారు కదా. విఐపి అనేది దేనికి? డబ్బు ఉన్న వాళ్ళకు మాత్రమే కేటగిరీ.
చిటికీలో దర్శనాలు, చిటికేస్తే ఎక్కడికి వెళ్ళాలని వాలిపోతారు. కానీ పేదవాడు ఎట్ట వెళ్ళగలడు? డబ్బు లేదు, డబ్బుతోటి రాజకీయం చేసే వాళ్ళు ప్రపంచాన్ని శాసిస్తున్నారు. ఎప్పటికప్పుడు అందరం ఒకటే నమ్మించి మోసం చేస్తారు. ఇంకా 1000 ఏళ్ళు అయినా కులాలు పోనివ్వరు, అంతరాలు తగ్గనివ్వరు, ఒకరినొకరు కలవనివ్వరు. కులానికి ఒక్కరిని ప్రోత్సహిస్తారు, పార్టీలో భజన చేస్తారు. వాళ్ళతోనే ఇతర కులాలను తిట్టిస్తారు. ఉన్నత కులాలలో ఒకరినొకరు తిట్టుకున్న సందర్భమే రానివ్వరు. ఇంకా 1000 ఏళ్ళైనా కులాలు పోనివ్వరు. ఎందుకు పోనిస్తారు కులాలు? ఒక కులం పరపతిని కొనసాగిస్తుంది, మరో కులం కాదు, చాలా కులాలు వాళ్ళ కింద బానిసత్వంగా పనిచేసే అలవాటు చేశాయి. వాళ్ళు పైన కూర్చోవడం నేర్చుకున్నారు, మనల్ని కింద కూర్చోబెట్టడం బాగా అలవాటు చేశారు. మనం దీనికి అలవాటు పడిపోయాం, వాళ్ళు అక్కడ కూర్చోవడానికి అలవాటు పడిపోయారు. ఇది ఇలానే కంటిన్యూ అవుతుంది. ఎక్కడో ఏదో సందర్భం జరిగితే తప్ప వాళ్ళు ఇక్కడికి రారు, మనం అక్కడికి వెళ్ళాం. దీనికి ఒకే ఒక రీజన్, ఐకమత్యం ఉండాలి, యూనిటీ లేదు. ఇంకా 1000 ఏళ్ళైనా కులాలు పోనివ్వరు, అంతరాలు తగ్గనివ్వరు, ఒకరినొకరు కలవనివ్వరు. కులానికి ఒక్కరిని ప్రోత్సహిస్తారు, పార్టీల భజన చేయిస్తారు. మీ కులం వాడికి టికెట్ ఇస్తాం అని ఎలక్షన్ టైంలో ప్రచారాలు చేస్తారు. కానీ అందరికీ ఎవడో ఒకటికి వేస్తారు ఒక ప్రాంతంలో. ఆయన కూడా గెలుస్తాడని నమ్మకం ఉండదు. మనం గెలిపిస్తే మనం గెలిపించుకున్నాం, కానీ మనకు ఐక్యమత్యం లేదు. కాబట్టి వేరే కులం వాడు వచ్చి ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాల వారిని ఓడగొట్టి వాళ్ళ ఆధిపత్యం కొనసాగిస్తుంటారు. ఇది జరుగుతుంటుంది ఎక్కడ చూసినా, మన ఇండియాలో ఎక్కడ చూసినా కానీ ఇదే జరుగుతుంది. రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును ఆగం చేసేది అగ్రవర్ణాల వారే. వాళ్ళే నాయకులు, వాళ్ళే పాలకులు. మిగతా వాళ్ళు ఇంకా మీరే అర్థం చేసుకోవాలి ఏమంటారు. బానిసత్వం అనుకోవాలా, ఊడిగం చేస్తున్న వాళ్ళకల్లా వాళ్ళ కింద సేవకులు అనుకోవాలా. మనం దీనికి అలవాటు పడిపోయాం, వాళ్ళు దానికి అలవాటు పడిపోయారు. మనలో ఐకమత్యం వచ్చిన రోజు వాళ్ళు మన దగ్గరకు వచ్చి గొడవలు పెట్టి, కులాల మధ్య నిప్పు పెట్టి మనల్ని మనమే దహించుకునేలా అగ్గి రాజేసిపోతారు. ఆ తర్వాత వాళ్ళ ఆహార్యం తీర్చుకుంటారు. ఇది 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో కులాల కుంపటిని ఒక కులం వాళ్ళు ఇంకా విడిచిపెట్టట్లేరు. మేమే రాజ్యాన్ని వెళ్తాం, మీరు మాకు దాసోహం కావాలి, రాజ్యం మాది, సేవ మీది. ఇది ఒక కులం నిర్ణయించుకున్న నిర్ణయం. 7 దశాబ్దాల కాలంలో ఇంకా తరగని కులాల కుంపటి. మరి ఖచ్చితంగా దీనికి ఒక క్లీన్ చిట్ ఇవ్వాలంటే కులాల మధ్య యూనిటీ కావాలి. 1-2 కులాల మధ్య యూనిటీ ఉంది, మిగతా కులాల మధ్య ఎందుకు యూనిటీ లేదు? ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు ఎందుకు యూనిటీ లేదు? వీళ్ళలో పరిపాలించే సామర్థ్యం లేదా? పరిపాలించే నాయకుడు లేడా? అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్న టయానికి అగ్రవర్ణాల వాళ్ళు ఈ వర్ణంలోకి చొరబడి వీళ్ళ మధ్య గొడవలు పెంచి వీళ్ళ గోడల్ని బద్దలు కొట్టి అదే టైంలో వీళ్ళ అధికారం ఆయన లాక్కెళ్ళిపోతున్నాడు. ఇది జరుగుతున్న రాజకీయ అసమానతలో అగ్రవర్ణాల వారు అణగదొక్కాల్సిన టైంలో అణగదొక్కి వాళ్ళు అధికారం చేపడుతున్నారు. మన నేటి ధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.